హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు విశేషమే. నేను ఈ శ్రావణ మాసంలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాను. అందులో ఒకటి వచ్చేసి చూడండి, ఇది 3 గడపలకి నేను పెయింట్ వేశాను అన్నట్టు. 3 గడపలకి ఎలా పెయింట్ వేశాను అనేది నేను ఆన్లైన్లో ఎక్కడ చెక్ చేయలేదు. ఆన్లైన్లో, గూగుల్లో, యూట్యూబ్లో నేను ఎక్కడ చెక్ చేయలేదు. నా ఓన్గా నేను ట్రై చేద్దాం అన్నట్టు నేను ఈ 4 పెయింట్ డబ్బాలు తీసుకున్నాను. అవేంటంటే ఇది రెడ్ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి, గ్రీన్ అండ్ వైట్ పెయింట్ ఒకటి తీసుకున్నాను. నేను ఒక బ్రష్ కూడా తీసుకున్నాను అన్నట్టు సన్నగా వేయడానికి. చూద్దాం ఎలా వేయాలో అని ఒక సన్న బ్రష్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే చూడండి, ఈ ఎల్లో పెయింట్ వేస్తున్నాను. మనం గడపకి ఫస్ట్ పసుపు రాస్తాం కదా, సో అందుకే ఫస్ట్ ఎల్లో పెయింట్ వేస్తున్నాను. ఆ ఎల్లో పెయింట్ మీద నేను ఫస్ట్ టైం కదా ఎల్లో పెయింట్, తర్వాత రెడ్ వేద్దాం, వైట్ వేద్దాం, గ్రీన్ వేద్దాం అని ఎన్నో తిరిగినాయి మైండ్లో. బట్ ఫస్ట్ అయితే ఎల్లో పెయింట్ వేసాను. దాని మీద ఏది సెట్ అవుతుందో అనేది మనం వేసే వరకు మనకు అంత ఐడియా రాదు. సో ఫస్ట్ చూడండి, ఓపెన్ చేసి ఇది కత్తెరతోటే ఓపెన్ చేసేసి ఇవి బాగా టైట్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనము బాగా షేక్ చేయాల్సి ఉంటుంది. ఈ పెయింట్ని మొత్తం షేక్ చేస్తే అది అంటే ఎప్పటి నుండో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం కలర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు, పైన వాటరీగా ఉంటుంది. సో మనం బాగా షేక్ చేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది. తర్వాత నేను ఆ మిక్స్ అయిన దాన్ని ఈ కత్తెరతోటి మూత తీసేసి చూడండి, ఇక్కడ నేనైతే ఒక పెద్ద బ్రష్ అనేది తీసుకోలేదు, అంటే మీడియం సైజులో బ్రష్ ఏం తీసుకోలేదు కాబట్టి నా 1 ఫింగర్కే క్లాత్ అనేది రోల్ చేసి ఇలా ఫింగర్ తోటే నేను మొత్తం పెయింట్ ఎల్లో పెయింట్ని స్ప్రెడ్ చేస్తున్నాను అన్నట్టు గడపని. ఇది మాకు ఫ్రంట్ గడప కాదు, సైడ్ గడప. సో ఇటు సైడే మేము తులసి చెట్టు కూడా పెట్టినాము, తులసి కుండి. సో ఇటు మొత్తం ఫ్రంట్, బ్యాక్, సైడ్స్కి మొత్తం ఎల్లో పెయింట్ వేసేసాను నేను. అసలైతే ఈ శ్రావణ మాసం మొత్తం స్పెషలే. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఎవ్రీ డే ఈజ్ అ స్పెషల్ డే అన్నమాట. సో ప్రత్యేకంగా కొన్ని డేస్ అయితే నాగపంచమి ఉంది, మనకు రక్షాబంధన్ ఉంది, జన్మాష్టమి, కృష్ణుడిది జన్మాష్టమి ఉంది, అండ్ తీజ్, వరలక్ష్మి వ్రతం, గాయత్రి జయంతి, ఇలాంటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ అనేవి ఆగస్ట్ 15th ఈ శ్రావణ మాసంలోనే ఉంటుంది. సో ఈ శ్రావణ మాసంకి నేను కొద్దిగా రెడీ చేద్దాం, మా ఇల్లు కొద్దిగా గడపలకి కలర్ ఇద్దాం, ఇంటికే కలర్ వచ్చేస్తుంది ఇలా పసుపు ముగ్గు వేస్తే. ఎందుకంటే మనం ఫస్ట్ ఇంటికి రాగానే ఫస్ట్ మనం ఎంటర్ అవ్వాల్సిందే గడప నుండి. సో ఆ గడప కొద్దిగా మేము ఎందుకు వేస్తామంటే, గడప ముందు పెయింట్ ఉండే కానీ అది హైడ్ చేయించామన్నట్టు. సో హైడ్ చేయించేసరికి అది మొత్తం సిమెంట్తో నిండిపోయింది. సో అందుకే మళ్ళీ కలర్స్ పెయింట్ తెచ్చేసి నేను అన్నిటికీ 3 గడపలకి మొత్తం పెయింట్ వేసేసి ఈ శ్రావణ మాసం స్పెషల్ ఉండాలని మనం ఇలా చేశాను అన్నట్టు. సో ఫస్ట్ అయితే నేను ఈ చూడండి, ఒక బుక్లో డిజైన్ ఎలా వేయాలి అనేది కొద్దిగా మైండ్లో ఆలోచించి, ఈ పొడుగుంది చూడండి గడప, ఫస్ట్ పెయింట్ వేసాను కదా, అటు సైడ్ ఏమో ఇలా పెద్దగా లోటస్ టైప్లో ఇలా డిజైన్ వేసాను అన్నట్టు. అంటే మధ్యలో ఒక లోటస్ ఫ్లవర్ అండ్ పక్కన ఆకులు ఉంటాయి కదండి, రౌండ్ ఆకులు, మధ్యలో చుక్క పెట్టేసి నెక్స్ట్ ఇలా తీగల్లాగా వాటి వేర్లలాగా అవి కింద వేర్లలాగా వేసాను. అండ్ పక్కన కూడా ఇంకొక చిన్న చిన్న మొగ్గలు వచ్చినట్టు ఇవే లోటస్ ఫ్లవర్నే చిన్నవి వచ్చినట్టు పక్కన ఇలా వేసాను అన్నట్టు. ఇది నేను అనుకున్న డిజైన్. సో ఎలా వచ్చింది అనేది మీరు చూడండి. ఈ ఫ్లవర్కి ఏమో నేను రెడ్ కలర్ వేద్దాం అనుకున్నాను, అండ్ ఇక్కడ రౌండ్గా లీవ్స్ లాగా వేసాను, అక్కడ గ్రీన్, అండ్ ఈ లైన్ లాగా వేసాను కదా దాన్ని వైట్ వేద్దాం అనుకున్నాను. కానీ చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ అయితే ఇలా అనుకున్నాను, కానీ మనం అనుకున్నది మైండ్లో వచ్చింది, తర్వాత అక్కడ వచ్చింది, చాలా తేడా ఉంటుంది కదా. సో చూడండి ఎలా వచ్చింది అనేది. నెక్స్ట్ ఫ్రంట్ గడపకేమో ఇలా మనం ఎప్పుడు నేను వేసేది నార్మల్ డిజైన్, నేను ముగ్గుతో వేసేది లైన్స్దే నేను వేసాను అన్నట్టు ముందు గడపకైతే. ఎందుకంటే మనం ఫస్ట్ ఎప్పుడు మనం ఇలా లైన్స్దే ముగ్గేస్తాను కాబట్టి ఆ ఫస్ట్ గడపకు ఒకటే డిజైన్ లేకుండా లైన్స్ తోటే వేద్దామన్న ఐడియాతోటి ఇలా లైన్స్ వేసి ఒక ఫ్లవర్ అండ్ రౌండ్ వేసాను ఇలా. నెక్స్ట్ థర్డ్ గడపకేమో ఇలా ఫ్లవర్ టైప్ వేద్దాం అన్నట్టు, ఫ్లవర్ అండ్ తీగ టైప్ వేద్దాం అన్నట్టు అనుకున్నాను.
చూడండి ఇలా 3 ఫ్లవర్స్ వేద్దామన్నట్టు అనుకున్నాను, కానీ చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. నేను అక్కడ అనుకున్నది ఒకటి, కానీ అక్కడ వచ్చింది ఒకటి. ఎలా వచ్చిందో చూడండి మీరు. ఇలా లీవ్స్ లాగా ఇలా వేద్దామన్నట్టు అనుకున్నాను, బట్ అక్కడ మొత్తం రివర్స్ అయిపోయింది. మొత్తం అనుకున్న డిజైన్ ఒకటి అయింది ఒకటి అంటారు కదా, సో అక్కడ డిజైన్ మొత్తం మారిపోయింది. ఇక్కడ చూడండి ఆ లీవ్స్కి ఇక్కడ డాట్స్గా 3 డాట్స్ లాగా పెడదామని అనుకున్నాను. ఇదంటే రెడ్, ఇలా లీవ్స్ ఏమో గ్రీన్ పెట్టి ఆ డాట్స్కి ఏమో రెడ్ పెడితే మంచిగా లుక్ ఉంటుంది అన్నట్టు ఆ డాట్స్ లాగా పెట్టాను అన్నట్టు. బట్ అక్కడ మీరు చూస్తే ఇక్కడికి అక్కడికి ఎంత తేడా ఉందో తెలుస్తుంది. సో ఇది 1 లోటస్ ఒకటి, లైన్స్ది ఒకటి అండ్ ఫ్లవర్ది ఒకటి, ఇవి 3 వేసాను. చూడండి ఇలా ఫస్ట్ గడపకేమో లైన్స్ వేసాను కదా, ఎంత బాగా వచ్చిందో. వైట్ లైన్స్ తోటైతే బాగా లుక్ వస్తుంది. అంటే ఈ ఎల్లో పెయింట్ మీద వైట్ లైన్స్ తోటి వేసాను, అదైతే బాగా బ్రైట్గా వచ్చింది, లుక్ కూడా బాగుంది. సో ఏంటి దీనికి ఏమన్నా కలర్స్ వేద్దామా అన్నట్టు గ్రీన్ కలర్ ఒకసారి, ఈ రౌండ్ ఉంది కదండి రౌండ్, దీని ప్లేస్లో ఒకసారి గ్రీన్ వేసాను అది రబ్ చేసి. బట్ ఇది ఎల్లో మీద గ్రీన్ అంత లుక్ రావట్లేదన్నమాట. గ్రీన్ లుక్ రాకపోవడం వల్ల నేను మళ్ళీ ఆ ఎల్లోని చెరిపేసి మళ్ళీ చూడండి ఎల్లో ఇది గ్రీన్ని చెరిపేసి మళ్ళీ ఆ వైట్నే వేసాను. అండ్ ఇక్కడ ముందుకు వెనుకకి మనము బొట్టులాగా పెడతాం కదండి, బొట్టులాగా అలా నేను ఈ వైట్ ఏమో చేయితోటే ఇలా బొట్టులాగా పెట్టి ఒకటి వైట్ ఇంకొకటి రెడ్ పెడదామన్నట్టు ఐడియాతోటి. చూడండి సైడ్స్కి ఏమో ఇలా 3 నామాలాగా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో పెడతాం కదా మనం. ఫస్ట్ పసుపు వేసి, తర్వాత వైట్ ముగ్గేసి, తర్వాత కుంకుమ వేసి అలా ఫ్లవర్ లాగా పెడతాం కదా. సో నేను సేమ్ అలానే పెట్టాను. ఫస్ట్ గడపకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ చేయలేదు. నెక్స్ట్ చూడండి సైడ్ గడపకి నేను చెప్పాను కదా ఇది పొడుగు ఉంటుంది, విడ్త్ అండ్ హైట్ కూడా కొద్దిగా పొడుగు. సో దానివల్ల నేను ఇది లోటస్ లాగా వేశాను. అండ్ చూడండి కింద వేర్లకు కూడా ఇది వైట్ వేయడం వల్ల బార్డర్కి వైట్ వేస్తే లుక్ అనేది బాగా వస్తుంది. అంటే రెడ్తో వేసేదానికంటే వైట్ బార్డర్ వేసి దాంట్లో రెడ్ కలర్ వేస్తే బాగుంటుంది అన్నట్టు లుక్. సో ఆ లైన్స్ వల్లనే నాకు ఇక్కడ కూడా వైటే వేయాలని ఐడియా వచ్చి ఇలా బార్డర్ మొత్తం వైట్ వేసాను. అండ్ అది రెడ్ చూడండి ఫ్లవర్కి ఏమో 1 2 3 4 5 అలా 5 వీటి ఫ్లవర్స్కి ఏమో రెడ్ వేసాను. అండ్ కింద గ్రీన్ వేసాను అన్నట్టు. గ్రీన్ కలర్ ఎలా వస్తుందో చూడండి మీరు. కానీ రెడ్ ఉన్నంత బ్రైట్గా గ్రీన్ అయితే అంత లుక్ లేదు. బట్ ఎల్లో మీద వైట్ బాగా లుక్ ఉంటుంది, వైట్ రెడ్ బాగా లుక్ ఉంటుంది. సో చూడండి అన్నిటికీ ఇలా రెడ్ అనేది రబ్ చేస్తూ పెయింట్ వేసాను అన్నమాట. చూడండి ఇలా ఫ్రంట్ 1 లోటస్ ఏమో పెద్దగా వేసాను, వాటికి వేర్లు అండ్ లీవ్స్ లాగా కూడా రౌండ్గా వేసాను. అండ్ సైడ్ ఏమో చిన్న చిన్న లోటస్ వేసాను, వాటికి కూడా వేర్లు వేసాను. అండ్ దీనికి కూడా లీవ్స్ లాగా ఇలా సైడ్కి లీవ్స్ వేసి వాటికి డాట్స్ పెట్టాను అన్నట్టు. అంటే చూసారు కదా డయాగ్రామ్లో డాట్స్ 3 డాట్స్, దీనికి 1 డాట్ పెట్టాను. అంటే లుక్ ఉంటుంది అన్నట్టు. ఓన్లీ 3 ఫ్లవర్సే కాకుండా ఇలా లీవ్స్ పెట్టి పైన డాట్ పెడితే ఆ లుక్ ఉంటుంది, రెడ్ లుక్ ఉంటుంది అన్నట్టు అలా వేసాను. చూడండి ఈ గ్రీన్ వేసాను, మొత్తం దీనికి కూడా సేమ్ వేసాను. అండ్ అయితే ఏమైందంటే ఈ శ్రావణ శుక్రవారం రోజే నేను పూజ పెట్టుకుందాం అనుకున్నా, కానీ మా పాపకు వచ్చేసి ఫీవర్ అండ్ మా బాబుకి కూడా ఫీవర్ వచ్చేసింది. హెల్త్ అస్సలు బాగాలేదు. అండ్ హాస్పిటల్కి వెళ్ళడం రావడం అండ్ ఐసీయూలో అడ్మిట్ అవ్వడం, సీజర్స్ రావడం, ఫిట్స్ లాగా రావడం. సో అంత పెద్ద డిస్టర్బెన్స్ అయిపోయింది మాకైతే. సో అందువల్ల మేము ఈ పూజ నెక్స్ట్ వీక్కి చేద్దామని పోస్ట్పోన్ చేసాం. పిల్లల హెల్త్ బాగుండే అంత ఇంట్లో బాగుంటేనే కదా మనం అన్నీ ఏమైనా చేసేది. సో అలా పోస్ట్పోన్ చేసామన్నట్టు నెక్స్ట్ వీక్కి. సో చూడాలి. దానికంటే ముందే నేను ఇవన్నీ ముగ్గులు వేసి మొత్తం రెడీ చేసి పెట్టాను, కానీ ఆ టైంకి అలా అయిపోయింది. ఎప్పుడు ఏది అయ్యేది మనకు తెలియదు కదా. సో అది బాగా ఎఫెక్ట్ చూపెట్టింది అన్నట్టు మాకు. చూడండి ఇలా లీవ్స్ లాగా నేను వైట్ పెయింట్ వేయకుండా గ్రీన్ పెయింట్ తోటే ఇది పెన్సిల్ ఉంటుంది కదండి పిల్లలది పెన్సిల్ బ్రష్ లాంటిది, దాంతోనే వేసాను అన్నమాట. ఎందుకంటే మనం సపరేట్గా బ్రష్ ఏం తీసుకోలేదు.
ఈ కడపకు కూడా నేను వెనక సైడ్ ఇలా బొట్టుల్లాగా పెట్టాను అన్నట్టు. మనము ముగ్గు వేస్తాం కదా, డాట్స్లా వైట్ రెడ్, చూడండి ఇలా వైట్ రెడ్ పెట్టేసరికి లుక్ అనేది బాగా వచ్చేసింది. ఇలా పెయింట్ వేసేసి మొత్తం ఓవరాల్ లుక్ చూడండి. థర్డ్ గడపకేమో నేను ఇన్ని ఫ్లవర్స్ వచ్చేసాయి, అంటే 1 ఫ్లవర్ వేస్తే అంత లుక్ లేదని ఇలా 1 2 3 4 5 అలా 5 ఫ్లవర్స్ వేసి లీవ్స్ లాగా వేసాను సింపుల్గా. సో ఇలా వేసాను, అంటే నేను అక్కడ డయాగ్రామ్ గీసింది ఒకటి, ఇక్కడ వచ్చింది ఒకటి అని చెప్పినాను కదా. సో ఇలా వేసి దీనికి కూడా బొట్టుల్లాగా పెట్టేశాను అన్నట్టు, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో. అండ్ లీవ్స్ లాగా ఇలా వేసాను, లీఫ్ టైప్ వేసాను అన్నట్టు. సో ఇలా అయితే వచ్చేసింది. సో చూసారు కదండి, 3 గడపలకి నేను ఇలా డిజైన్ అనేది వేశాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ చెప్పాను కదా డాట్స్ లాగా వేసానని, గ్రీన్ మీద డాట్స్. సో ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.